హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు భోగి రోజు చేసుకునే గుమ్మడికాయతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుమ్మడికాయని తీసుకొని ఇలా పగలగొట్టుకున్న తర్వాత లోపలున్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇలా విత్తనాలన్నీ తీసేసుకొని పైనున్న తోలునంతా తీసేసుకోవాలి. పైనున్న తోలునంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొన్ని నల్ల నువ్వుల్ని వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొన్ని వేరుశనగను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లంని తీసుకొని ఇలా మొత్తం దంచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసి ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి కదా, అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు బెల్లంని వేసుకోవాలి. బెల్లంని వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని మూత మూసిపెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గుమ్మడికాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.